హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అయితే చికెన్ అండి. చికెన్ ఎవ్రీ టైం చేసుకుంటూనే ఉంటాము. కందనకాయలు అండ్ చికెన్ ఈ రెండింటి కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే లైక్ చేయడానికన్నా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ రెండింటి కాంబినేషన్లో రెసిపీ ఎందుకు చేస్తున్నానంటే, బయట మస్తు వర్షం పడుతుంది. బట్ హైదరాబాద్లో అంటే 3:30 నుంచి నేను టైం చూసినప్పుడు మ్యాక్సిమం ఎంత లేదన్నా 5:30 వరకు నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. బట్ ఏదన్నా ఒక మంచి రెసిపీ ఇలా చికెన్ మటన్ లేకపోతే పచ్చిమిర్చి ఇలాంటివి అయితే కొంచెం వేడివేడి అన్నంలో అలా తింటూ ఉంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. అందుకనైతే నేను చికెన్ తెప్పించాను. బట్ ఓన్లీ లెగ్ పీస్లే తీసుకురా, మనం ఫ్రైలా చేసుకుందామంటే మా ఆయన ఏకంగా చికెనే కేజీ పట్టుకొచ్చాడు. అందులో కన్నెనకాయలు అయితే కొన్నే వచ్చాయన్నమాట. ఈ కన్నెనకాయలు అనేది చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసి వాటిని అయితే వేడి వాటర్లో వేసాను నేను, ఏది కన్నెనకాయలు. సో వాటిని వేడి వాటర్ ఎందుకు వేసానంటే, కొంచెం ఏమన్నా ఉన్నా జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఏమన్నా ఉన్నా కూడా మనకు కొంచెం కౌసు స్మెల్ కూడా తక్కువగా వచ్చి దగ్గరికి అవుతుంది కాబట్టి మంచిగా కుక్ చేసుకుంటప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకోసం అయితే నేను వేడి వాటర్లో వేసాను. ఇంకొక పొయ్యి వెలిగించి డిష్ అయితే పెట్టేశాను. దాంట్లో కొంచెం చెక్క, ఇలాచి, లవంగ, సాజీరా ఇవి వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అందుకోసం అయితే ఇవైతే యాడ్ చేశాను. అయితే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, మన ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేసుకుంటే ఈ స్టేజ్లో సూపర్ స్మెల్ వస్తుంది. కరివేపాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవడానికి ట్రై చేయండి. కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా గరిటె తీసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 to 6 minutes అలా మూత పెట్టి మగ్గించేద్దాం. ఒకసారి గంటతో అన్నీ కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మగ్గించామనుకో మన ఆనియన్స్ ఈజీగా కుక్ అయిపోతాయి. ఎంత లేదన్నా ఒక 3 minutes అన్నా కుక్ చేసుకోవాలి. మన ఆనియన్స్ ఎంత మగ్గితే చికెన్ గ్రేవీ కానీ చికెన్ టేస్ట్ కానీ వేరే లెవెల్లో వస్తుంది. చాలామంది హరీబరిగా చేస్తారు. హరీబరిగా చేయొద్దు. చికెన్కి టైం ఇవ్వండి. అప్పుడే దాంట్లో ఉన్న కౌసు స్మెల్ కూడా వెళ్ళిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. దీంట్లో నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాము సరిపడా. మన చికెన్ 1 kg ఉంది కాబట్టి సరిపడా వేసుకోండి. అలాగే ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోండి. మంచిగా ఇంట్లో రెడీ చేసింది వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇవన్నీ కలిసేటట్టు అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మన చికెన్ని మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే దీంట్లో వేసేయడమే. మా చిన్నప్పుడు వారానికి ఒక్కసారి చికెన్ తేవడం చాలా గొప్ప. కానీ ఇప్పుడు వీక్లీ 3-2 times చికెన్ లేనిది అసలు ముద్ద దిగట్లేదు ఎవరికి. ఈ మధ్య మరీ టూ మచ్ అయిపోయిందని చెప్పొచ్చు. నిజమే కదా. ఇప్పుడైతే ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్నాం కదా, మన చికెన్ అయితే వేసేసుకున్నాము. ఓన్లీ లెగ్ పీస్లే ఫ్రై చేయాలనే నా కోరిక. అది నెక్స్ట్ టైం కంపల్సరీ చేస్తాను. చూస్తారు కదా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి. నో ప్రాబ్లం. మా పిల్లలు నేనే కదా తినేది కాబట్టి ఇంట్లో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. 1 kg చికెన్కి డిష్ కింద సరిపోద్ది అనుకున్నా, కానీ బరాబర్ సరిపోయింది. అస్సలు వాటర్ అయితే ఇంక్లూడ్ చేయొద్దు ఇమీడియట్గా. ఇవన్నీ మంచిగా మసాలాలన్నీ కిందికి మీదికి కలిసేటట్టు కలుపుకొని ఒక 5 minutes అలా మూత పెట్టి సిమ్లో హైలో అలా చేంజ్ చేస్తూ మగ్గించామనుకో ఆటోమేటిక్గా చికెన్లో ఉన్న వాటర్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది. అప్పుడు మనం సాల్ట్, ఉప్పు, కారాలు వేసుకుంటే అన్నీ సరిపడా పడిపోతాయి అన్నమాట. వెంటనే అయితే వేది వేయకండి. స్మెల్ వస్తుంది ఫస్ట్. ఆ స్మెల్కి మనం తినలేము. బట్ ఆ స్మెల్ పోయేలాగా మంచిగా అన్నీ కలిసేటట్టు అయితే ఇలా కలుపుకోండి. కిందికి మీదికి కలుపుకుంటే మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ సరిపోతాయి అన్నమాట. వాటన్నిటికీ పట్టుకుంటాయి. ఇప్పుడు ఒక 3 to 4 minutes మూత పెట్టి అలా వదిలేసేయండి. చూసారు కదా, వాటర్ కొద్దిగా ఇంక్లూడ్ అయింది. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 5 to 2-3-4 minutes అలా మూత పెట్టి వదిలేసేయండి. మనం చికెన్ చేసేటప్పుడు దాన్ని మూత పెట్టి దానిపైన చూసుకుంటే మనం మిగతా పని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఇంట్లో అలాగే చేస్తాను. మనకు స్టాండ్కి కెమెరా పెట్టామా ఇంకా వేరే పని చేసుకున్నామా, ఇది మధ్యలోపు ఒక పని మనకు కంప్లీట్ అవుతుంది. కాబట్టి మన హౌస్ వైఫ్కి ఇలాంటి కష్టాలు తప్పాయి కాబట్టి ఇలా చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్ నాకు వర్క్ కూడా ఉంది, బట్ అది వేరే టైంలో చెప్పుకోవచ్చు. ఇవి కూడా వేడి వాటర్లో వేసాను కదా, అది మగ్గేలోపు ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయి. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, బట్ ఏంటంటే కొద్దిగానే ఉన్నాయి. ఇవి ఫ్రై చేస్తే గట్టిగా ఒక్కరికి కూడా సరిపోదు. అందుకనైతే డైరెక్ట్ చికెన్లో వేసామనుకో చికెన్తో పాటు ఇవి కూడా నంజుకొని తినొచ్చు అనిపించింది. అందుకనైతే సపరేట్గా చేయలేదు. ఇంకా చికెన్లోనే ఇంక్లూడ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేశాను. అది మీకు చూపించలేదు కానీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది. మన ఆయిల్ కానీ మసాలా కానీ ఇవన్నీ కూడా మన చికెన్తో పాటు ఇవి కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, అసలు వాటరే ఇంక్లూడ్ చేయలేదు. ఎంత వాటర్ అనేది ఇంక్రీజ్ అయిందో
చికెన్కి టైం ఇవ్వండి అబ్బా, సూపర్గా వస్తుంది. అసలు నోట్లో వాటర్ వస్తున్నాయి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటూనే. సో ఇవన్నీ అయితే దీంట్లో వేసేసుకున్నాము. ఇలా వేస్తే స్మెల్ చాలా వరకు రాదు. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఈ టిప్స్ తోటి, చాలా బాగుంటుంది చికెన్. మన ఇంట్లో కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలంటే టైం ఇచ్చి దాన్ని అలా వదిలేసేయండి, సూపర్గా కుదిరే లెగ్ పీస్ అలా తీసుకొని ఇలా తినాలనిపిస్తుంది. ఎంత బాగా కుక్ అయిందో. ఎందుకో కానీ వర్షము చాలా టూ మచ్గా పడ్డదండి. 3:30 నుంచి 5:30 వరకు అంటే అది మామూలు విషయం కాదు, నాన్ స్టాప్ పడుతూనే ఉంది. ఎంత వాటర్ అయితే రోడ్ల మీద, నిజంగా వీడియో ఒకటి తీయాల్సింది. మేబీ నెక్స్ట్ టైం కంపల్సరీ ట్రై చేస్తాను. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. కొంచెం కారం అనేది పట్టించింది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను చూసి వేసుకున్నాను. మీరు మీ ఇష్టం, మీ అంత వేసుకోండి. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇంకొక విషయం, ఒక 1/2 స్పూను ధనియాల పొడి అండ్ గరం మసాలా. మనం ఇంట్లోనే నూరుకున్నది వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది బయట వాటికంటే కూడా. ఇవన్నీ ఒక్కసారి కలిసేటట్టు స్మూత్ తోటి చాలా నార్మల్గా డీసెంట్గా అలా అలా కలిపామనుకో చికెన్ చాలా సేఫ్గా కుక్ అవుతుంది. చూస్తారు కదా, అయ్యో ఈ చికెన్ పిచ్చిందండి, వారానికి 2-3 టైమ్స్ తినాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నా, మరీ టూ మచ్ అయింది. ఇది లేకపోతే తినలేము. గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకుంటే అవన్నీ ఈక్వల్గా పట్టుకుంటాయి. ఇప్పుడు ఒక 5-2 మినిట్స్, ఒక 5-4 మినిట్స్ అలా మూత పెట్టయితే దీన్ని వదిలేసేద్దాం. ఇవన్నీ కలిసేటట్టు నీట్గా కలుపుకోండి. చాలా స్లోగా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మన సిమ్ములో ఆల్రెడీ నార్మల్ స్టేజ్లో ఉడికించాం కాబట్టి పెద్ద టైం అయితే తీసుకోదు. చూసారు కదా, ఆయిల్ ఆల్మోస్ట్ పైకి వస్తుంది. మళ్ళీ ఒక 5-6 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకుందాము. వావ్ అనొచ్చు, కర్రీ అంత బాగుందనమాట. ఇంకా అప్పటికప్పుడు బయట అంత వర్షం పడి చల్లగా ఉంది వెదరు. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెము పుదీనా కానీ కొత్తిమీర కానీ అవి కూడా పైనుంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ ఆ కలర్ఫుల్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కందనకాయలు చికెన్ వేసి, అంటే లివర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏది ఉంటే అది. ఆ రెండింటి కాంబినేషన్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ స్టేజ్లో కొంచెం వాటర్ అయితే నేను వేస్తున్నాను. ఇలా డైరెక్ట్ కూడా తినొచ్చు, కాకపోతే గ్రేవీ లేకపోతే రైస్లో తినలేము, అందుకని అయితే వాటర్ అయితే ఇంక్లూడ్ చేశాను. నిజంగా చెప్తున్నా, నా నోట్లో వాటర్ ఇలా ఇంక్లూడ్ అయిపోతున్నాయి. చూస్తారు కదా, మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడడానికి చికెన్ రెసిపీ. వావ్ అనాల్సిందే. సో నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటి నుంచో చేస్తున్నానండి నేను వీడియోస్, ఇప్పటి వరకు ముందుకెళ్ళట్లేదు. ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మన పుదీనాను కూడా వేసేసుకున్నాము. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, మన దగ్గర లేదు అందుకని నేను పుదీనాతో ముగించేస్తున్నాను. కాబట్టి రెసిపీకి చాలా వరకు రెస్ట్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. చికెన్ వేరే లెవెల్లో వచ్చింది. చూసారు కదా, ఇవన్నీ ఒకసారి కుక్ అయిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి గరిటెతో అలా స్మూత్గా డీల్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. గ్రేవీ అనేది ఉంటే రైస్లో కానీ చపాతీలో కానీ, మామూలుగా విడిగా తినాలి ముక్క ముక్క అలా తినాలంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొంచెం గ్రేవీ ఉండాలి రైస్లోకి బాగుంటుంది. అంటే నిజానికి చెప్పాలంటే మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ గ్రేవీ అనేది మళ్ళీ ఆ వేడికి తగ్గిపోతుంది. కాబట్టి గ్రేవీ ఉన్నప్పుడు చూసుకొని ఆఫ్ చేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో. ఇంకో 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకుంటే ఫైనల్గా మన చికెన్ అయిపోయినట్టే. ఇంకో ఆయిల్ మొత్తం ఇలా పైకి రావాలి, అప్పుడే దాన్ని పర్ఫెక్ట్ కుక్ అయినట్టు. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వావ్ అనాల్సిందే. చూస్తారు కదా ఎంత బాగుందో. ఇలా తీసుకొని లెగ్ పీస్ అలా తినేయాలనిపిస్తుంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాగా మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీ బాగుంది, బాగా చేశాను అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత లెగ్ పీసులు చూసారు కదా, మా పిల్లలు పోటీ మీద ఉన్నారనమాట, నాకు కావాలని. సో ఇదనమాట ఫైనల్గా. ముక్క కూడా చాలా కుక్ అయింది, చాలా గరంగా ఉంది కాబట్టి కాలుతుందండి. నిజంగా మన హౌస్ వైఫ్ని ఎన్నిసార్లు చేయి కాల్చుకొని ఉంటామో కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్